పెద్దల సహకారం లేకుండానే జరగదు అనేది ఒక వాదన. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మొదటిగా శేషు గారు, మీరు ఏ విధంగా చూస్తారు మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని? నిజంగానే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల సహకారం లేకుండానే ఈ డిఎస్పీ ఏదైతే మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఈ స్థాయికి వెళ్ళగలిగాడా, ఈ విధంగా చేయగలిగే ఉంటారంటారా? అందరికీ నమస్కారం. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల, జర్నలిస్టులు, సామాజికవేత్తలు, పౌర హక్కులకు సంబంధించినటువంటి వాళ్ళు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు ఇప్పుడు ట్యాప్ చేశారనేటటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి సందర్భం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్లు ఏ విధంగా ట్యాప్ అయినవి, ఎవరు ట్యాప్ చేశారనేటటువంటి విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు ఎస్ఐబిలో ఉన్నటువంటి ఎస్ఓటి హెడ్ అయినటువంటి ప్రణీత్ రావు కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారనేటటువంటి విషయం బయటపడటం, ప్రణీత్ రావు పార్టీ ఓడిపోగలనే రిజల్ట్స్ వచ్చినటువంటి రాత్రి నైట్ పార్టీ ఓడిపోయిన తర్వాత, బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత దరిదాపు ఈ సమాచారానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి 42 హార్డ్ డిస్క్లను, ఇతర సమాచారం మొత్తాన్ని ఎస్ఓటికి వెళ్లి ధ్వంసం చేసినట్లుగా ఇక్కడ ఆధారాలు సంపాదిస్తున్నారు. ప్రణీత్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ప్రణీత్ రావు పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. ప్రణీత్ రావు ఇంటెలిజెన్సీ ఆఫీసర్ అయినటువంటి ప్రభాకర్ రావు సహకారంతో ఏ విధంగా ప్రమోషన్ పొందాడు, డిఎస్పీగా అర్హత లేకపోయినా అనేటటువంటి విషయం పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2022లో దేశవ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయండి. పెగాసిస్ స్పైవేర్ హ్యాకింగ్ అనేటటువంటిది దేశంలో ఒక 300 ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్టుగా, ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి కేంద్రంలో. అదేవిధంగా మీరు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగినటువంటి ప్రభుత్వం కూడా వివిధ ప్రతిపక్ష నేతలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేటటువంటి విషయం పైన జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలో వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావుని, అప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావుని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కోర్టులో దానికి సంబంధించినటువంటి విచారణలు జరుగుతున్నాయి. ఏబి వెంకటేశ్వరరావు గారికి మళ్ళీ పోస్టింగ్ ఏమని కోర్టు ఆర్డర్స్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అంటే అటు ఆంధ్రప్రదేశ్ లో గానీ, దేశంలో గానీ, ఇటు తెలంగాణలో గానీ ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది ఒక రివాజుగా, ఒక ఆనవాయితీగా ప్రభుత్వాలు మార్చుకున్నట్లుగా మనకి కనపడుతుంది. ప్రతిపక్ష నేతలవి, జర్నలిస్టులవి, ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా శేషు గారు నా పాయింట్ ఏంటంటే, శేషు గారు సరే, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత పెద్ద వ్యవస్థ అనేది, ఎంతమంది సహకారం ఉంటే అవుద్ది అనేది మీకు పర్టికులర్ చెప్పక్కర్లేదు. కానీ ఒక్క వ్యక్తి వల్ల, లేదంటే ఇతనికి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైనా ఒకరిద్దరు వ్యక్తులు సహాయంతో అయ్యే పని అయితే కాదు. ఖచ్చితంగా పెద్ద తలకాల హస్తం ఉంటేనే, వారి యొక్క సహకారం ఉంటేనే జరుగుద్ది, అవునా కదా? ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈ ఎస్ఐబిలు గానీ, ఎస్ఓటీలు గానీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచెస్ గానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గానీ, ఇది కేవలం టెర్రరిస్టులను, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులను, లేకపోతే ఇతర ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళను కనిపెట్టడానికి, వాళ్ళపైన నియంత్రణ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ వింగ్ ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తమ స్వార్థం కోసం, తమ అవకాశాల కోసం ప్రతిపక్ష నేతల పైన, ముఖ్యంగా ప్రతిపక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేసి దాని ద్వారా చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. మీరు ఇందాక ఒక కీలకమైన మాట ఒకటి ఏమన్నారంటే, ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ఎందుకు తిరుగుతుంది, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. నేను చెప్పబట్టే ప్రణీత్ రావు ఈ ట్యాపింగ్ పాల్పడ్డారు, నా పేరు చెప్పండి అనేటటువంటిది ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది అని చెప్పారు. దీంట్లో ఒక కీలకమైన 2 అంశాలు చెప్పాలండి. ఒకటి, ఓటుకు నోటు కేసు మీకు గుర్తుండే ఉంటుంది. స్టీఫెన్స్ అన్న డబ్బులకి ఇస్తున్నప్పుడు, ఇదే రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ పట్టుకుంది. ఎట్లా పట్టుకుంది? ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మొన్నటికి మొన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం పట్టుకుంది. ఎట్లా పట్టుకుంది? ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ రాకెట్ ని చేంజ్ చేసింది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. మీరు అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచార సభలో, ముఖ్యంగా పాలకుర్తి ఎన్నికల ప్రచార సభలో ఒక మాట చెప్పారు. నేను జైలుకు పోవటానికి, నేను అరెస్ట్ కావటానికి, నేను ఓటుకు నేటు కేసులో ఇరుక్కోవడానికి ఎర్రబెల్లి దయాకర్ రావే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పారు. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన ఓటుకు నేటు కేసులో నన్ను ఇరికించారనేటటువంటి అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, స్టీఫెన్సన్ కేసు, ఓటుకు నోటు కేసు, ఈ పరిణామాలన్నీ చూస్తున్నటువంటి క్రమంలో
వాళ్ళ ఎర్రబెల్లి దయాకర్రావు గారు కూడా చెప్తున్నటువంటిది ఏంటి అంటే నన్ను ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటటువంటి దానికి ఒక బలం చేకూరుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. కాబట్టి ఈ ఎవరు అధికారంలో ఉన్నా ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఇంటెలిజెన్సీని, ఎస్ఐబిని, ఎస్ఓటీలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష నేతలను, జర్నలిస్టులను, సమాజం కోసం కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయటం రివాజుగా మారింది. అది 2022 ఎలక్షన్స్ కు ముందు, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు గవర్నర్ గారు కూడా స్వయంగా ఆరోపణ చేశారు, నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, నా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక కీలక సమాచారం రాజీనామా చేసినటువంటి తమిళసై గారు కూడా ఆరోపణ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి అటు దేశంలో పెగాసస్ ద్వారా ఫోన్ల ట్యాపింగ్ జరిగినటువంటి అంశం వార్తల్లోకి వచ్చింది, అటు ఆంధ్రప్రదేశ్ లో ఏబి వెంకటేశ్వరరావు ట్యాపింగ్ చేశారనేటటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి ట్యాపింగ్ చేశారనేటటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రణీత్ రావు కేసుని కూడా మనం చూస్తున్నాం. ఒక ప్రణీత్ రావు అనేటువంటి ఒక ఎస్ఓటి అనే దానికి ఒక హెడ్ గా ఉన్నారు, కానీ పెద్దల హస్తం లేకుండా, ఇంటెలిజెన్సీ ఆఫీసర్ల హస్తం లేకుండా, ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఇంత పెద్ద రాకెట్ ని కొనసాగించడం అనేది సాధ్యం కాదు. ప్రణీత్ రావు ఏకంగా ఒక 30 మంది టీమును తయారు చేసుకున్నాడు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి, ఈ ఎస్ఓటి ద్వారా ఎక్స్ట్రాక్షన్ చేయడానికి, బెదిరింపులకు పాల్పడటానికి, అవినీతికి పాల్పడటానికి ఒక 30 మంది పోలీస్ యంత్రాంగం ఒక పెద్ద టీమును తయారు చేసుకున్నారు. అందుకే కదా ఇవాళ విచారణలో భాగంగా 2 సిఐలను కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాన్ని